సరిగా పరిశీలించకుండా మేధావులతోని న్యాయ నిపుణులతోని మరి దాంట్లో ఏముందో చర్చించకుండా ఈరోజు ఆగమ మేఘాల మీద మరి ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి ఏదైతే సామాజిక న్యాయం ఉందో మరి సామాజిక న్యాయం దిశలో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సరైన పద్ధతిలో వెళ్ళట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గాన్ని మరి తడిబట్టతో మరి గొంతు కోసినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఏదైతే రేపటి నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి గారు మంత్రులతోని కమిటీతోని మరి అన్ని ప్రజాప్రతినిధులతోని మరి చర్చించి మరి ఏదైతే వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగాలు ఉంటే దాంట్లో మాదిగలు 46,000 ఉన్నారు, మాలలు 36,000 ఉన్నారు, ఉపకులాలు 11,000 ఉన్నారు, మరి మాలల్లో మరి 15,000 ఉద్యోగాలు కూడా మరి ఆంధ్ర ఉద్యోగాలు ఉన్నారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా మరి ఆర్థిక రాజకీయ సామాజికంగా విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో నష్టపోయింది ఎవరంటే మరి అది మాలలు. కాబట్టి రోస్టర్ విధానంలో అన్యాయం చేసిండు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రిజర్వేషన్లు కూడా అన్యాయం చేసిండు. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో మరి చర్చ పెట్టి మరి మాలలకు 5 నుంచి 7% రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. ఏదైతే మరి మనకు చేవెళ్ల డిక్లరేషన్ లో ఏదైతే ఉందో చేవెళ్లలో మరి 18% చేస్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళ యొక్క మేనిఫెస్టో పెట్టారు ఆ మేనిఫెస్టో ప్రకారంగా మాకు మరి 2% రిజర్వేషన్ చేసి 7% పెంచాలి. అదేవిధంగా రోస్టర్ పాయింట్ విధానంలో కూడా మరి మా విద్యార్థులకు ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి దాంట్లో కూడా రోస్టర్ పాయింట్లు కూడా 20 లోపు మాకు 2 రోస్టర్ పాయింట్లు కేటాయించాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ముఖ్యమంత్రి గారిని.